నమస్కారం రామ్ గారు. నమస్తే అండి. సో, యూ ఆర్ వెరీ గుడ్ అట్ ఎక్స్‌ప్లెయినింగ్ మేనిఫెస్టేషన్స్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్. సో, వాటి గురించి ఏం చెప్తారు? ప్రతి మనిషికి మేనిఫెస్టేషన్ ఉండాలి అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ ఉండాలి. ఎవ్రీడే గుర్తు చేసుకుంటూ ఉండాలా? కొంతకాలం తర్వాత రొటీన్ లైఫ్‌లో జీవిస్తాం. సైకాలజీ ఏం చెప్తుందంటే, మీరు జీవించేది 18 ఇయర్సే. 18 ఇయర్స్ లోపల మీకు జీవితం 90% అర్థమైపోతుంది. ఎవరితో ఎట్లా మాట్లాడాలి, దేనికి ఎలా స్పందించాలి, దేనికి ఏం కామెంట్ చేయాలి, దేన్ని ఎట్లా జడ్జిమెంట్ చేయాలి, దేన్ని ఎలా తీసుకోవాలి, దాదాపు జీవితాన్ని అంతా చూస్తారు. 18 ఏళ్ల తర్వాత మీరు 18 ఇయర్స్‌ని రిపీట్ చేయడమే తప్ప, ఎన్నేళ్ళు బతికినా ఈ 18 ఇయర్స్ మళ్ళీ కార్బన్ కాపీ. అక్కడి నుంచి ఇది ఫోటో కాపీ, అక్కడి నుంచి కాపీ అంతే. సో యువర్ ఒపీనియన్స్ ఇన్ ద బిగినింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యువర్ జడ్జిమెంట్స్, యువర్ ఒపీనియన్స్, యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ ఎక్స్పోజర్, యువర్ ఎడ్యుకేషన్, all those things will really reflect in later point of life. So we live routine. అప్పుడున్న ఒపీనియన్స్, ఏది ఇంపాసిబుల్, ఏది పాసిబుల్, ఏది చేత కాదు, ఏది చేయగలను, అవన్నీ అక్కడ ఫిక్స్ అయిపోతాయి. వాటిని కంటిన్యూ చేస్తాం. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్, మీ పాస్ట్ ఫ్యూచర్లో రిపీట్ కానక్కర్లేదు. బికాస్ చాలామంది పాస్ట్లో ఉన్నోళ్ళు, ఒక ఆయన ఏదో మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఒక చిన్న పెట్రోల్ పంపు పడుతూ ఉన్నాడు. పెట్రోల్ అయితే నెలకి నాకు ఎంత వస్తుంది, రోజు ఎంత వస్తుంది అని చూసుకొని, జీతం ఎట్లా పెరగాలి, ఇంకెక్కడ చేరితే ఇంకెక్కడ జీతం పెరుగుతుంది అని కాకుండా, అసలు ఈ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది, పెట్రోల్ పంపులో పడుతుంటే ఈ పెట్రోల్ అసలు ఏంటి, ఎక్కడి నుంచి తీస్తారు, ఎందుకు ఈ దుబాయ్లో ఎక్కువ దొరుకుతూ ఉంది అని దాని వెనకల నుంచి సెర్చ్ చేయడం మొదలుపెట్టినాడు. అంటే యాటిట్యూడ్ మీకుంటే మీ శాలరీతో ఆగరు, మీ ఆదాయంతో ఆగరు, ఇంతకంటే ఏదో పెద్ద చెయ్యాలని. ఆయన ఎవరో గారు, ధీరుభాయ్ అంబానీ, సూపర్. రిలయన్స్ అనుకున్న ఎవరో ఒక పెద్ద ఆయన ఉంటున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ మేనిఫెస్టేషన్స్ మనం చేసుకోవాలి డెఫినెట్లీ. ఇంటెన్షన్ అన్నా కదా, మీకు ఆ ఇంటెన్షన్ ఉంటే ఏం చేస్తుందంటే మీకు మార్గాలు చూపిస్తుంది. మీకు ఆ ఇంటెన్షన్ లేదనుకోండి, నేను ఏదైనా సరే కాఫీ తాగుదాం అనుకున్నా, మంచి వామ్ థింగ్ ఐ వాంటెడ్ టు హ్యావ్. సో ఐ ఆస్క్డ్ ఇట్, ఐ గాట్ కాఫీ. నేను వచ్చి మధ్యలో గొంతు గరగరగా ఉందండి, బాగోలేదు అని అనుకున్నప్పుడు మీరు ఆపాల్సి వస్తుంది, అప్పుడు సెర్చ్ చేయాల్సి వస్తుంది, ఏమేమి ఉన్నాయని. అప్పుడు ప్రాబ్లం వచ్చిన తర్వాత నేను సెర్చ్ చేస్తాను. బట్ మై ఇంటెన్షన్ ఏంటంటే, ఇంటరప్షన్ లేకుండా ఈ ప్రోగ్రామ్ నడవాలన్న ఇంటెన్షన్కి నాకు ఐ గాట్ అన్ ఆప్షన్, ఐ నీడ్ టు హ్యావ్ సమ్ వామ్ డ్రింక్. సో ఐ హ్యాడ్ కాఫీ, నౌ వీఆర్ కంటిన్యూయింగ్. ఓకే, ఇది చిన్న విషయం చెప్పాను. లైఫ్లో కూడా ఎప్పుడైతే మనకు ఇంటెన్షన్ని విజువలైజ్ చేసామో, ఆ విజువలైజేషన్ మీ జీవితంలో మీకెప్పుడు కనిపించని మార్గాలు, మీరు ఊహించని అవకాశాలని మీకు కనిపించేటట్టు చేస్తుంది. సో దాని ఎక్స్పీరియన్స్ అంటే దాన్ని ఎలా నేర్చుకోవాలి మనం? విజువలైజేషన్ అనేది ఎలా చేయాలి? ఇమాజిన్ చేసుకుంటాం. ఇట్ ఇమాజినేషన్ విజువలైజేషన్ సేమా? కాదు, కాదు, కానీ దగ్గరగా ఉంది. ఏంటంటే ఇమాజినేషన్ మీరు ఇమాజిన్ చేస్తారు, మళ్ళీ ఆ ఇమాజినేషన్ గుర్తుండదు, మధ్యాహ్నానికి మర్చిపోతారు. చాలా ఇమాజిన్ చేయొచ్చు, ఆ ఇమాజిన్ ఆగిపోవచ్చు. ఇమాజినేషన్ వరకే, అంటే కేవలం ఊహించడం వరకే అయితే అది ఇమాజినేషన్. కానీ ఆ ఊహ నా జీవితంలోకి రావాలంటే విజువలైజేషన్. కరెక్ట్. నా అనుభవంలోకి రావాలని అంటే విజువలైజేషన్. ఏంటంటే విజువలైజేషన్ ఏం చెప్తుందంటే, హ్యావ్ ఇంటెన్షన్. మీకేం కావాలో ఒక గట్టి బలమైన స్థిరమైన నిశ్చయం చేసుకోండి. అది వచ్చినట్టుగా జీవితంలో వస్తే ఎలా ఉంటుందో విజువలైజ్ చేయండి. విజువలైజేషన్లో అవి వచ్చిన తర్వాత మీ భావోద్వేగాలు ఎలా ఉంటాయో వాటిని ఫీల్ అవ్వండి. అప్పుడు బాడీ ఏమవుతుందో తెలుసా మీకు? ఆ స్టేటస్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో మీరు బాడీకి అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు సడన్గా ప్రైమ్ మినిస్టర్ ఎవరు, వాళ్ళు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఇతను వైస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటుంటారు. వాళ్ళు చాలా దగ్గరగా ఉండి ఉంటారు, టక్కుమని వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు. సో మిలిటరీలో కూడా ఒక సామెత ఉంది, ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ కల్నల్, ఫస్ట్ లెర్న్ టు వాక్ లైక్ ఎ కల్నల్. యువర్ బాడీ లాంగ్వేజ్, యువర్ బిహేవియర్, యువర్ యాటిట్యూడ్, యువర్ ఇంటెన్షన్స్, యువర్ పర్పస్, ఎవ్రీథింగ్ షుడ్ బి అలైన్డ్.
ఎప్పుడైతే మీ ఎమోషన్‌ని మీరు అలైన్ చేస్తారు చూడండి, ఇమాజినేషన్ కంటే ఎంత దూరం ఉందో ఇంకా. అవును. ఎప్పుడైతే నా ఎమోషన్స్‌ని నేనెప్పుడు అలైన్ చేశానో, అప్పుడు నా బాడీ కొత్తగా ఫీల్ అవ్వడం మొదలుపెడుతుంది. నా మైండ్ కొత్తగా రెస్పాండ్ అవ్వడం మొదలుపెడుతుంది. నా మైండ్ కొత్తగా చూడడం మొదలుపెడుతుంది. చూసినప్పుడు ఇన్నాళ్ళు ఏది కనిపించలేదు, అప్పుడు నాకు కనిపించడం మొదలుపెడుతుంది. హ్మ్. కనిపించినప్పుడు దెన్ యూ టేక్ యాక్షన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సింపుల్‌గా మనం ఫీల్ అవ్వడం అంటారు. యూ హావ్ టు ఫీల్ ఇట్. ఫీల్ అవ్వడం. నేను ఇది సాధించాలని అనుకొని ఎప్పుడైతే ఎమోట్ అవుతానో, ఫీల్ అవుతానో, ఆ ఫ్రీక్వెన్సీకి సంబంధించి మిమ్మల్ని అక్కడికి చేర్చే బాధ్యతను యూనివర్స్ తీసుకుంటుంది. హయ్యర్ ఇంటెలిజెన్స్ తీసుకుంటుంది. నిజంగానే మనం గట్టిగా అనుకుంటే యూనివర్స్ హెల్ప్ చేస్తది అంటారు. ఇస్ ఇట్ ట్రూ? చాలా మందికి ఒకటి ఐ హావ్ తెలియదండి. సీన్ యువర్ బ్లూ కలర్ కాన్సెప్ట్. కరెక్ట్. బహుశా ఈరోజు కూడా నా ఇంటెన్షన్ కరెక్టే అయింది. బ్లాక్. ఓకే. యెస్. సీ హౌ ఐ యామ్ కనెక్టింగ్ అని. సరే, ఇది నేను సరదాగా చెప్పడమే కానీ, బట్ ఏదైనా సరే మనకు జీవితంలో కూడా నిజం అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు మీరు అనుకున్న వ్యక్తి అప్పుడే ఫోన్ చేయలేదు, ఎన్నిసార్లు మీరు అనుకున్నప్పుడు అప్పుడే మీ గురించి అనుకుంటాను మీరు వచ్చారని లేదు, ఎన్నిసార్లు మీరు కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు అరే ఇంతకుముందు ఎప్పుడో ఇక్కడికి వచ్చినట్టుంది అని, కొంతమందిని కలిసినప్పుడు ఇంతకుముందే మిమ్మల్ని కలిసినట్టుంది. మేబీ మనం ఆలోచిస్తూ ఉంటాము బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళ గురించి. యాక్చువల్గా వాళ్ళు ఎవరో మీకు తెలియదు, తెలీదు. కానీ ఇంతకుముందు కలిసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్. హ్మ్. నా దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీతో కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నప్పుడు ఐ ఫీల్ దట్ ఐ మెట్ యూ ఆల్రెడీ. హ్మ్. ఇక్కడికి ఎవడో వచ్చినట్లు అని అనిపిస్తుంది. సో ఎవ్రీ మైండ్, ఎవ్రీ థాట్ ఈజ్ అ ఫ్రీక్వెన్సీ. సో లైక్ మైండెడ్ పీపుల్ ఎక్కువగా కనెక్ట్ అవుతారా? కనెక్ట్ అవుతారు, ఆబ్వియస్లీ కనెక్ట్ అవుతారు. 2 ఆపోజిట్ పోల్సే అట్రాక్ట్ అవుతాయి అంటుంటారు. ఇదేంటి కాంట్రడిక్షన్? అట్రాక్ట్ అవ్వడం వేరు, కనెక్ట్ అవ్వడం వేరు, ట్రావెల్ చేయడం వేరు. ఓకే. సో సడన్గా నేను అట్రాక్ట్ అయిన ప్రతిదీ నా జీవితంలో శాశ్వతంగా ఉండాల్సిన అవసరం లేదు కదా. సో కనెక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు మీ ఆలోచనలు నేను అర్థం చేసుకుంటున్నాను అనేది కనెక్షన్. కనెక్ట్ అయిన వాళ్ళతో ట్రావెల్ చేయలేకపోవడానికి కొన్ని రీజన్స్, సిట్యుయేషన్స్ ఉంటాయి. హౌ టు డీల్ విత్ ఇట్? దాని అర్థం ఏంటంటే కనెక్ట్ అవ్వలేదని మీరు అర్థం, కనెక్ట్ అయ్యామని అనుకున్నారని, అంతేనా? అంతే. ఓకే. ఇప్పుడు కనెక్ట్ అవ్వడానికి ఫర్ ఎగ్జాంపుల్ బాడీ కెమిస్ట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. యువర్ డోపమైన్ లెవెల్స్ ఆర్ వెరీ హై, రైట్? సెరటోనిన్ లెవెల్స్ ఆర్ వెరీ హై. హ్మ్. యువర్ మైండ్ థాట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఒక మనిషి ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచం అంతా అద్భుతంగా అందంగా కనిపిస్తుంది. అవును. ప్రతి ఉదయం ఎంత ఆనందంగా ఉంటుందో, ప్రతిదీ బాగుంటుంది. అవతల వాళ్ళని మనం ఇష్టపడినప్పుడు వాళ్ళు ఎట్లా నిలబడినా ఎట్లా కూర్చున్నా చాలా అందంగా కనిపిస్తారు, అద్భుతంగా కనిపిస్తారు. అసహించుకునేటప్పుడు ఎంత అందంగా ఉన్నా అసహ్యంగా కనిపిస్తారు. హ్మ్. అది ఎందుకు కొన్ని రోజులే ఉంటది? ఇట్స్ అ హ్యూమన్ నేచర్, ఇట్స్ అ హ్యూమన్ మైండ్ యాక్చువల్లీ. ఏదైనా సరే నథింగ్ విల్ మోటివేట్ యూ. మనిషి నేచర్ ఎట్లాంటిదంటే అండి, ఏది దూరంగా ఉందో అది దగ్గరకు కావాలనుకుంటాం, ఏది దగ్గరగా ఉందో అది శాశ్వతంగా కావాలనుకుంటాం, ఏది శాశ్వతంగా అది బోరు కొడుతుంది, ఏది బోరు కొడుతుందో అది వద్దనుకుంటాం. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ హ్యాపెన్స్. కానీ మీకు గనక ఒక హయ్యర్ పర్పస్ ఉందనుకోండి, ఇవేవి డిస్ట్రాక్ట్ చేయవు. హ్మ్. ఒక హయ్యర్ పర్పస్ నాకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకున్నా. మీరు అనుకున్నారని గవర్నమెంట్ మీకు ల్యాండ్ ఇచ్చి, లోన్ ఇచ్చే బ్యాంకులన్నీ మీ ముందు నిలబడి, పనిచేసే ఉద్యోగులందరూ వస్తారనుకున్నారా? ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, అడ్డం తిరిగే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ గెలిచి ముందుకెళ్ళడానికి ఏ బిజినెస్ అయినా, ఏ సినిమా హీరో అయినా స్టార్గా నిలబడడానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఒక హయ్యర్ పర్పస్ ఉంటుంది. వీటన్నిటిని ఇగ్నోర్ చేయడం మొదలు పెడతాయి. నీకేం లేదనుకోండి, ప్రతిదానికి నువ్వు అట్రాక్ట్ అవుతావు. నేను టైం అయింది, మీటింగ్ టైం అయింది, నేను వెళ్ళాలి అని అనుకున్నప్పుడు రోడ్డు మీద కనిపించేవి మీకు కనపడవు. అట్లా కాదు, బోల్డ్ అంత టైం ఉందని, అరే ఇది బాగుందే, ఇక్కడ అవుదామా, ఈ రెస్టారెంట్ బాగుందే, అక్కడ చూడు ఎవరో వెళ్తున్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నట్టు, ఇవన్నీ కనిపించవు. డిస్ట్రాక్షన్స్. హ్మ్. సో మీరు అంబులెన్స్లో ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మీ కంటికి 10 మంది ఉన్నా ఎవరిని గుర్తుపట్టలేరు, కంటి ముందు ఉన్నా. ఎందుకంటే మనకు ఉన్నది ఒకటే, ఎంత తొందరగా హాస్పిటల్కి వెళ్తామా. అంతే. సో అట్లాంటిది ఏదైనా మనిషి లైఫ్లో ఒకటి ఏర్పరచుకుంటే, నేను ఎంఎస్ ఫినిష్ చేయాలి, నీతో 10 ఏళ్ళు కలిసి నేను ట్రావెల్ చేయాలి, నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఇది అచీవ్ చేయాలి, నాకు ఈ టాలెంట్ ఉంది, ఇది నేను ప్రపంచానికి ప్రూవ్ చేయాలి, నేను చేయగలను అనే విషయాన్ని, ఏదైనా సరే ఒక పర్పస్ ఉంటే నీకు మిగతావన్నీ కంటికి కనిపించకుండా పోతాయి. అప్పుడు మీరు అన్నారే, ద వరల్డ్ విల్ కన్స్పైర్
టు అచీవ్ వాట్ యూ వాంట్ అనేది అప్పుడు జరుగుతుంది. సో ఇట్స్ లాంగ్ వే టు గో అండ్ హయ్యర్ థాట్స్, బిగ్ డ్రీమ్స్, హయ్యర్ పర్పస్ కంపల్సరీ ఉండాలి. దెన్ ఓన్లీ వీ కెన్ అచీవ్. ఆబ్వియస్లీ ఎందుకంటే మీరు పెద్ద పెద్దవి అచీవ్ చేయాలని అనుకుంటున్నారు, పెద్ద పెద్దవి అచీవ్ చేయాలనుకుంటున్నారు, చిన్న చిన్న థాట్స్ ఉంటే ఎట్లా? అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ధైర్యవంతుడిని అదృష్టం వరిస్తుంది. నీకు ఆ మాత్రం ధైర్యం లేదంటే ఇది మోయడం కూడా నీకు చేత కాదు. అదృష్టాన్ని కూడా మీకు ఎట్లా, ఇప్పుడు సడన్గా మీకు ఏమండి 5,000 కోట్లు మీకు ఇచ్చాను, 5,000 కోట్ల ఎందుకు సార్, 2 కోట్లు చాలండి అన్నారంటే మీకు అర్థం అవ్వాలి. అసలు ఆ 500 కోట్లు మీరు ఎక్కడ పెట్టుకుంటారు అని అంటారు. అరే నీకు ఇంత డబ్బు వస్తుంటే ఎక్కడ పెట్టుకోవాలన్న ఆలోచన వస్తుందంటే మీరు ఎంత చిన్నగా అంటే మీకు అవగాహన లేదని అర్థం. Correct. అలాంటి వాళ్ళకి అదృష్టం రాదు.